మైక్రోసాఫ్ట్ లో లే ఆఫ్స్ బాగా జరుగుతున్నాయని రీసెంట్ గా మనం చెప్పుకున్నాం. 6,000 మందిని తీసేశారని. పోయిన 2 సంవత్సరాల నుంచి చూసుకున్నా గానీ ఇదే బిగ్గెస్ట్ లే ఆఫ్స్. 9,000 మందిని ఒకేసారి పీకేయటం అనేది. క్రిస్ బైనమ్ అనే ఒక అతను తన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. ఏంటంటే ఈయన కస్టమర్ సక్సెస్ అకౌంట్ మేనేజ్మెంట్ కి మేనేజర్ కింద చేస్తున్నాడు. అండ్ 2 నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ లో 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఇతను 25 ఏళ్ల యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రేట్ చేసుకున్న 2 నెలలకే ఇతన్ని కూడా తీసేశారనమాట. ఇతన్నే కాదు, ఇతను ఏం చెప్పాడంటే నన్నే కాదు నా టీం మొత్తాన్ని అండ్ నా కొలీగ్స్ చాలా మంది వెళ్ళిపోయారు. అండ్ నేను ఓపెన్ టు ఆపర్చునిటీ. ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 నెలల్లో కూడా కాలేదు. నేను 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకొని మైక్రోసాఫ్ట్ లో వచ్చాక. అండ్ దిస్ ఇస్ ద బిట్టర్ ట్రూత్ అంటూ ఇతను పోస్ట్ చేశాడు. అండ్ అందరూ ఎవరి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి అని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. చూసారు కదా ఎంత ఘోరంగా. చిటికలో తెల్లారుజామున నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్తే ఉంటుందా ఉండదా, లేకపోతే వాళ్ళ సాయంత్రానికి మేజర్ గా ఫ్రైడేస్ అవుతున్నాయి ఈ లే ఆఫ్స్ అన్ని.